నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. అక్కడి వాళ్ళు ధరించే వస్తువు ఒకటుంది. వాళ్ళు నల్లని రాతిగోతుల నుండి వచ్చేసరికి గొలుసులతో బంధించడానికని ప్రతి ఒక్క బానిస మెడలోనూ ఇనుపదో ఇత్తడిదో ఒక మెడపట్టి ఉంటుంది. ప్రతి మెడపట్టీకి మేస్త్రి ఆ గొలుసు తగిలిస్తాడు. అలా ప్రతి 20 మందిని ఒక గొలుసుతో బంధించి వాళ్ళ బసకు పంపుతారు. ఇంతకు పూర్వం ఏ ఒక్కడూ న్యూబియన్ ఎడారి నుండి తప్పించుకుపోలేదు. ఇక ముందెన్నడూ ఎవడూ తప్పించుకు పారిపోడు. ఒక ఏడాది పాటు గనులలో పనిచేసే వాడికింక ప్రపంచమేమిటి, మానవ సమాజమేమిటి? ఆ గొలుసు ఒక అవసరమే కాదు, ఒక చిహ్నం, ఒక సంకేతం. మనిషి బానిసగా మారినప్పుడు తక్కిన తన బోటి వాళ్ళను తన మందలో వారే, తన జాతివారే అనుకుంటాడు. స్పార్టకస్ కూడా తన జాతికేసి, తన మందకేసి తెల్లబోయి చూశాడు. మాట్లాడండి అతనిలో అతననుకున్నాడు. ఒకళ్ళతో ఒకళ్ళెందుకు మాట్లాడకూడదో? వాళ్ళు మాట్లాడరు. మృత్యువులా మౌనంగా ఉంటారు వాళ్ళు. నవ్వండి అతనిలో అతనే తర్కించుకుంటాడు. కానీ ఎవ్వరూ నవ్వరు. అవసరమైన పనిముట్లు, సుత్తులు, గుణపాలు, పారలు, పలుగులు, ఉలులు వగైరా అన్నీ వాళ్ళు మోసుకుపోతారు. అందులో చాలామందికి తల చుట్టూ కట్టబడి పనితనం కనిపించని నాటు దీపాలుంటాయి. సాలెపురుగుల్లా సన్నగా ఉన్న ఆ పిల్లలు ఉండి ఉండి తటాలున శరీరాన్ని గుంజి లాక్కుపోతున్నట్లు నడుస్తారు. ఈ పిల్లలు ఎన్నటికీ ఎదగరు. పైగా నానాటికి క్షీణిస్తారు. వాళ్ళిక్కడ 2 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేయలేరు. గనుల గోతులు సన్నగిల్లి మెలికలు తిరిగే చోట్ల వీళ్ళు పనిచెయ్యక తప్పదు. థ్రేషియన్లకు పక్కగా వాళ్ళు గొలుసులాగుతూ పోతున్నారు. కొత్త వాళ్ళ రాక వాళ్ళలో ఆసక్తి తెలుసుకుందామన్న పిల్లలకుండే సహజమైన ఆకాంక్ష కనిపించదు. అవి ఎన్నడో నశించాయి. ఎవరు చచ్చినా, ఎవరు పోయినా వాళ్ళకేం లెక్కలేదు. అది నిర్లక్ష్యం మాత్రం కాదు, అది వాళ్ళకనవసరం. స్పార్టకస్కు తెలుసు. అనతి కాలంలో నాకు అనవసరమే, తనలో తానే అనుకున్నాడు. ఆ బానిసలు తినడానికి పోతున్నారు. థ్రేషియన్లు వారి వెంట వెళ్ళారు. నల్లరాతి కొండకు చేర్చి పూర్వమెప్పుడో కట్టిన బారకాసుకు వాళ్ళు వెళ్ళారు. నల్లరాతి పలకలతో కట్టారు దాన్ని. ఆ పలకలు చదునుగా లేవు. ఆ బారకాసు గాలికి వెలుతురుకు వెలియై ఒకవైపే తెరుచుకుని ఉంది. ఎంతకాలం నుండో తువ్వకపోవడం వల్ల చెత్త చెదారం అన్నీ ఆ నేలకు తాపడమైపోయాయి. మేస్త్రి ఎప్పుడూ దీనిలోనికి రాడు. లోపల ఏదైనా గొడవ సంభవిస్తే వాళ్ళకి తిండి నీరు బంద్ చేస్తారు. దాంతో ఆకలికి మాడలేక, దాహానికి ఆగలేక బానిసలు లొంగి ఆ గుహలోంచి బయటికి పాకి వస్తారు. లోపల ఎవరైనా చస్తే తక్కిన వాళ్ళ శవాన్ని మోసుకొస్తారు. ఒక్కొక్కప్పుడా చీకటిగా ఉండే బారకాసు లోపల ఎక్కడో ఎవరైనా చచ్చినా శవం కుళ్ళి దుర్గంధం ముక్కులు బద్దలు కొట్టే వరకు వాళ్లకు తెలియనే తెలియదు. అటువంటి దౌర్భాగ్య ప్రదేశమా బారకాసు. లోనికి పోయేటప్పుడు మాత్రమే బానిసలకు గొలుసులుండవు. లోపలికి వెళ్లే ముందే వాళ్ళకి తినడానికి ఒక కర్ర గిన్నె, తోలు సంచిలో ఒక షేరు నీళ్లు ఇస్తారు. అదే వాళ్ళకొక రోజు రేషను. 4 షేర్ల నీళ్లు కూడా అటువంటి మండుటెడారిలో నాలిక తడపడానికైనా చాలవు. ఆ విధంగా బానిసల శరీరాలు నీరు లేక ఎండిపోయేవి. త్వరగా వాళ్లకు మూత్రకోశం చెడేది. బాధ వల్ల వాళ్ళు పనిచేయలేకపోతే చావమని ఎడారిలోకి తోలేస్తారు. చంపడానికదో మార్గం. ఇవన్నీ స్పార్టకస్కి తెలుసు. బానిసల గురించి అతనికి బాగా తెలుసు. అతనిది బానిస జాతి. ఆ జాతిలోనే పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడతను. బానిసత్వంలోని మూల రహస్యాన్నెరుగు అతను. అదొక వాంఛ. ఆనందం కోసం కాదు, సౌఖ్యం గురించి కాదు, రుచికరమైన ఆహార విషయమై కాదు, గానసుధను ఆలకిద్దామని కాదు, సంతోషం కోసం ప్రాకులాడేది కాదు.
ప్రేమను గురించి ప్రాకులాడేది కాదు. స్త్రీలు సారా వేటిని గురించి కాదు. కష్టసహిష్ణుత అలవర్చుకొని ఎలాగో ఒకలాగా జీవించడం, చావకుండా బతికి ఉందామనే ఈ వాంఛ ఎందుకో అతనెరుగడు. దీనికో కారణమూ లేదు, అర్థమూ లేదు. తను చావకూడదు. అందుకే అతను అలవాటు పడుతూ, అవసరమైనట్లు సాగుతూ, పరిస్థితులకు దాసుడవుతూ, వాతావరణానికి అనుకూలంగా మారుతూ, అదే సమయంలో ఇదంతా గ్రహిస్తూ జీవిస్తున్నాడు. ఎలా పడితే అలా జారగల, వంగగల, సాగగల స్వభావం అతనిది. గొలుసు మెడను చుట్టుకొని లేనప్పుడు సంపాదించిన స్వేచ్ఛనతడు జాగ్రత్తగా భద్రపరుస్తాడు. కానీ సముద్రాలను దాటి, నైల్ మహానదిని దాటి, ఈ ఎడారిలో తను, తన సహచరులు ఈ గొలుసును ఎంత దూరం మోసుకొచ్చారో. వారాల తరబడి అదే గొలుసు. ఇప్పుడే అతనికి కొంచెం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛా సమయంలో సంపాదించిన శక్తిని మాత్రం వృధా చేయకూడదు. ఎన్నో వారాలు లభించినంత నీటిని ఒక్క గుక్కలో తాగడు. గంటల తరబడి ప్రతి నీటి చుక్కను తాగుతాడు. తన శరీరంలోని ప్రతి కణంలోకి, ప్రతి అణువులోకి ఆ నీరు పోవాలని అతను భావించినట్లుంది. అతను ఆహారం తీసుకుంటాడు. గోధుమ, ఎండిన మిడతలు వీరి ఆహారం. ఇది అతని ఆహారం. ఎండిన మిడతలు శక్తినిస్తాయి. గోధుమ, బార్లీ అతని కండరాలు. అంతకన్నా చెత్త కూడా తిని బతకడానికతను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారాన్ని గౌరవించాలి, పూజించాలి. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దూషించిన వాడికి, అసహ్యించుకున్న వాడికి ఆ తిండి కూడా దొరకదు. అది లభ్యం కాకపోతే మరణం తథ్యం. తమస్సు బారకాసై ముఖద్వారం ఆ తమస్సుకి నోరై తెరుచుకు కూచుంది. ఆ బారకాసు చీకటిలోనికి అతను వెళుతున్నాడు. దుర్గంధ తరంగం అతని నాసికారంధ్రాన్ని ఛేదించుకు పోయి మతి చెడగొడుతుంది. వాసన వల్ల ఎవడైనా చస్తాడా? వాసన భరించలేక వాంతి చేసుకునే వాడు పుట్టి వెర్రి వెధవై ఉండాలి. అతని కడుపులోని ఒక్క తులం ఆహారం కూడా ఆ విధంగా బయటికి పోనివ్వడం అతనికేమాత్రం ఇష్టం లేదు. దుర్గంధంతో ద్వంద్వయుద్ధం చెయ్యదలుచుకోలేదతను. అటువంటి వాటికి ఎదురు తిరిగి సాధించే ప్రయోజనం శూన్యం. దానికి బదులు అతడు దుర్గంధాన్ని ఆస్వాదిస్తాడు, ఆహ్వానిస్తాడు, కౌగిలించుకుంటాడు, శరీరం అంతటా ప్రవేశించమంటాడు. దాంతో దాని క్రౌర్యం చస్తుంది. చీకట్లో నడుస్తున్నప్పుడు అతని కాళ్ళే అతన్ని తీసుకుపోతాయి. ఆ కాళ్ళే అతని కళ్ళు. అతను పడకూడదు, తూలకూడదు. తూలినా, పడినా 2 చేతులలో ఉన్న నీరో ఆహారమో పడిపోతుంది. రాతిగోడ దాకా పోయి అక్కడ దానికి చేర్లబడి కూర్చుంటాడు. ఇక్కడే అన్యాయం ఒక మెట్టు దిగింది. అతను జార్లబడ్డ రాయికి అతనంటే ఎంతో జాలి. చల్లగా ఉంది. తింటున్నాడు. మధ్య మధ్యన జాగ్రత్తగా తాగుతున్నాడు. అతని చుట్టూ కదలిక ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వినిపిస్తున్నాయి. జాగ్రత్తగా వింటే వాళ్ళ హృదయాల స్పందన కూడా వినొచ్చునేమో. తనలాగే తింటున్న పిల్లలు, పెద్దలు నమిలేటప్పుడు దవడలు చేసే చప్పుడు వినిపిస్తోంది. ఆఖరు ముద్ద అతి జాగ్రత్తగా తింటున్నాడతడు. ఆఖరు చుక్క నీటిని ఆప్యాయంగా తాగాడు. కర్రగిన్నె నాకి మరీ తింటున్నాడు. ఆకలి అతన్ని నాశనం చెయ్యలేదు. ఆహారమే బతుకు. ఆహారంలోని ప్రతి అణువు అతని ప్రాణం. అందరూ తిన్నారు. కొందరు చాలనందుకు నిరాశ చెందారు. మరికొందరు సంతృష్టి చెందారు. మూలుగులు, కన్నీళ్ళు, నిట్టూర్పులు అక్కడ ఉండనే ఉన్నాయి. ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు, మూల్గుతున్నారు. గట్టిగా, మరీ గట్టిగా చీకటిని కోసుకుని చెవుల బడుతోందా ఏడుపు. కొంచెం మాట్లాడుకుంటున్నారు కూడా. ఎవరో ఆక్రోశిస్తున్న గొంతుతో అడుగుతున్నారు. స్పార్టకస్, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడున్నానోయ్ థ్రేషియన్ అన్నాడతను. ఇక్కడున్నావా థ్రేషియన్? థ్రేషియన్ ఎన్నో గొంతులన్నాయి. అక్కడున్న మనుషులతని చుట్టూ చేరతారు.
తక్కిన బానిసలు కూడా వింటూ ఉండొచ్చు. మొత్తం మీద అక్కడ నిశ్శబ్దం వినిపిస్తోందిప్పుడు. నరకంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళంతేనేమో తమకన్నా ముందుగా ఇక్కడకు వచ్చిన వాళ్ళప్పుడే ఈ ఎడారి సౌఖ్యాన్ని అనుభవించేస్తున్నారు. జీవితం ఎడారిలోనే ప్రారంభమైందని వాళ్ళనుకుంటారు. అలా అనుకుంటేనే నయం. కానీ ఎడారికి బానిసలుగా రాకపూర్వం తమ జీవిత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొని నెమరవేసుకునే ఎంత విషాదకరంగా ఉంటుంది. ప్రస్తుత జీవిత విధానం ఎంత బాధావహంగా, భయావహంగా ఉంటుంది. అందుకే వాళ్ళు స్మృతులంటే భయపడతారు. వాళ్ళ పాత వాళ్ళు దేనికి భయపడతారో అదే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తూ కూర్చున్నారేమో. తమ జీవితాలలోని స్మృతులను పునశ్చరణ చేసుకుంటున్నారేమో. కొందరికి థ్రేస్, అక్కడి పర్వత శ్రేణులు, శిఖరాలు, చల్లదనము, ఆకుపచ్చని దేవదారు అడవులు, వాటిలో ప్రవహించే సెలయేళ్ళు, ఆనందంతో హాయిగా ఆ రాళ్ళల్లో తిరుగుతూ మేస్తూ ఉండే మేకలు జ్ఞప్తికి వస్తే రావచ్చు. నల్లరాతి గుండెలలో బసచేసే మనుషుల హృదయాలలో ఏముంటుందో, ఏ ఏ స్మృతులు ఎలా లాగుతాయో ఎవరెరుగుదురు? అతన్ని వాళ్ళు థ్రేషియన్ అని పిలుస్తారు. వాళ్ళందరూ అతని చుట్టూ అన్ని వైపులా కూచుని ఉన్నారు. చేత్తో తడుముతాడతడు. ఒకరి ముఖం తగులుతుంది. అన్నీ కన్నీళ్ళే. అరే, కన్నీళ్ళు శుష్క దండగా. మనం ఎక్కడున్నాం స్పార్టకస్? మనం ఎక్కడున్నాం? ఒకడు గుసగుసలాడాడు. మనం ఎక్కడికి పోలేదు. ఇక్కడికి ఎలాగొచ్చామో జ్ఞాపకముంది. అయినా మననెవరు జ్ఞాపకముంచుకుంటారు? మనం ఎక్కడికి పోలేదు అని తిరిగి అదే మాటంటాడతను. మననెవరు జ్ఞాపకముంచుకుంటారంటావులే? ఆ మాదిరిగా మాట్లాడడం కష్టమే. అతను వాళ్లకు తండ్రిలాగున్నాడు. పూర్వపు తెగల సాంప్రదాయమది. రెట్టింపు వయసున్న వాళ్ళైనా సరే తాము గౌరవించే వ్యక్తిని నాయనా అని, తండ్రి అని సంబోధిస్తారు. ఆ సాంప్రదాయం ప్రకారమే అతను వాళ్లకు తండ్రి. వాళ్ళంతా థ్రేషియన్లే, కానీ అతన్నే థ్రేషియన్ అంటారు. అందుకే అతను మృదువుగా పాడుతాడు, పిల్లలకు కథ చెప్పే తండ్రిలా. తన పాటతో వాళ్ళను ముగ్ధులను చేశాడతడు. వాళ్ళ దైన్యాన్ని కాసేపు వేరే ఉంచుతాడు. ఆ అంతులేని చీకట్లో నుంచి వాళ్ళను కాపాడతాడితడు. ట్రాయ్లో ముత్యాల ఆరబోసినట్లు సముద్ర తీరానికి తీసుకుపోతాడు వాళ్ళను. అవిగో ఆ తెల్లని గోపురాలు. ఆ మృదువైన గీతం ఎక్కడికో అంతరిక్ష మార్గంలోకి పోతూ ఇంతలోనే కిందికి దిగుతూ భయాందోళన అనే కుట్లు విప్పుతోంది. ఆ చీకట్లో కూడా చలనం కనిపిస్తుంది. బానిసలందరికీ గ్రీకు భాష రాదు. అదీకాక థ్రేషియన్ భాషకు ఆటిక్ భాషకు తేడా ఉంది. పరీక్షా సమయాలలో ఉత్తేజం కలిగించడానికని పూర్వమెప్పుడో ఒక జాతి తన విజ్ఞానాన్నంతటినీ ఒక భద్రగీతిగా రచించి జాగ్రత్త పెట్టినట్లుందా గీతం. దాన్ని మాత్రం వాళ్ళు భాషలతో సంబంధం లేకుండా అర్థం చేసుకోగలరు. అది సకల భాషాతీతమైన మహోత్కృష్ట భావమేమో మరి. కొంతసేపటికి స్పార్టకస్ నిద్రపోతాడు. నిద్రలేమిని ఎప్పుడో జయించాడతను. చిన్ననాటి సంఘటనల స్మృతిపథంలో విహరిస్తున్నాడు. చల్లని, ప్రశాంతమైన, ప్రకాశవంతమైన నీలిమాకాశం కావాలతనికి. చల్లగా, మెల్లగా వీచే మలయమారుతం కావాలతనికి. అవన్నీ అక్కడ లభ్యమవుతాయి. మేకలను కాస్తూ దేవదారు అడవిలో వృద్ధుని పక్క అతను పడుకున్నాడు. ముదుసలి అతనికి చదువు నేర్పుతున్నాడు. ప్రతి అక్షరాన్ని ఇసుకలో తన చేతికర్రతో రాసి చూపిస్తున్నాడు. చదువుకో నా బంగారు బాబూ, వృద్ధుడంటున్నాడు. చదివితే బానిసలైన మనం కూడా ఒక ఆయుధాన్ని దగ్గర ఉంచుకోగలం. అదే లేని రోజున అడవులలో పశువులలా మన బతుకు వృధా. అనగా ఎన్నో రోజుల క్రితం మంచి రోజులుండేవి. దాన్ని స్వర్ణయుగం అనేవారు. ఆ యుగంలో భగవంతుడూహించిన ఊహలను, ఆలోచనలను జ్ఞప్తికి తెచ్చుకొని రాయగలిగి, చదవగలిగి
ఉంటారనే ఉద్దేశంతోనే నిప్పును ఉపయోగించగల శక్తి ఇచ్చిన భగవంతుడే మానవునకు రాయగల శక్తిని కూడా ప్రసాదించాడు. ఆ రోజుల్లోనే మనుషులు దేవునికి దగ్గరగా ఉండి అతనితో ముఖాముఖి మాట్లాడగలిగి ఉండేవారు. అప్పుడు బానిసలు లేరు. అలాంటి రోజు తిరిగి వస్తుంది. ఈ విధంగా స్పార్టకస్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతని స్మృతిపద విహారం కలగా మారుతుంది. నిద్రాదేవత ఒడిలో నిద్రిస్తాడు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.